నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో 26 జనవరి సందర్భంగా జర్నలిస్టులు క్రికెట్ టోర్నమెంట్ ఓరాఓరిగా కొనసాగుతుంది. డోంగ్లీ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ నాయకులు పరమేష్ పటేల్ మాట్లాడారు. బిచ్కుంద మున్సిపాలిటీలో 14వ తేదీ నాడు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే చేసిన నిరసన కార్యక్రమంలో బండయ్యప్ప స్వామి మఠాధిపతి సోమయ్యప్పపై చేసిన ఆరోపణలను ఖండించారు. సాలూరు మండల కేంద్రంలో నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా గ్రామ యువకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మేడారంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఇందుకు సంబంధించి అక్కడి హరిత హోటల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ వెల్పల మంత్రివర్గ సమావేశం జరగడం ఇదే తొలిసారి. కాగా సీఎం కాసేపట్లో ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొననున్నారు. సాయంత్రం 4:30 హెలికాప్టర్లో మేడారం చేరుకుంటారు. కేబినెట్ భేటీ తర్వాత అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 99 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. వారి కోర్టులో హాజరుపరచగా ఇందులో 3కి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించగా 5,80,000 జరిమానా విధించారన్నారు. మౌని అమావాస్య శుభ సందర్భంగా సుభాష్ నగర్ దయానంద్ యోగా సెంటర్ సుభాష్ నగర్ లో యోగా గురు ప్రభాకర్ ఆధ్వర్యంలో యోగా సాధకులు 108 సూర్య నమస్కారాలు చేశారు. మేడారం వెళ్లలేని భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యం కల్పించింది. కేవలం ₹299లకే సమ్మక్క సారక్క ప్రసాదాన్ని ఇంటి వద్దకే అందజేస్తామని ఆర్ఎం జోష్న తెలిపారు.